రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. స్కూళ్లకు వచ్చే విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. స్టూడెంట్స్ కోసం అవసరమైన పుస్తకాలు, డ్రెస్లను సిద్ధం చేసింది. పాఠశాలలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో స్కూళ్లు తెరవనున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూల్స్, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనుంది విద్యాశాఖ. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిరోజు 30 నిమిషాల పాటు పాఠ్య పుస్తకాలు, మ్యాగజైన్లు చదివించాలని విద్యాశాఖ టీచర్లకు ఆదేశాలిచ్చారు అధికారులు. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. జనవరి 10 నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అందాల్సిన నోట్బుక్స్ ను స్కూళ్లకు తరలించారు అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం కంటిన్యూ చేస్తోంది సర్కార్. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం చేశారు విద్యాధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా స్కూళ్లలో కరెంట్, తాగునీరు వంటి మౌలిక వసతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలను శుభ్రం చేసి పిల్లల కోసం సిద్ధం చేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. అయినా చాలా పాఠశాలలో సరైన వసతులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్ నుంచి కంటిన్యూగా జరుగుతున్న వర్క్ ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. రూమ్లలో ఎలక్ట్రిఫికేషన్ లేకుండే 10 యూనిట్స్కి శాంక్షన్ అయినాయి. 10 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టాయిలెట్స్ ఉండే టాయిలెట్స్ కూడా క్లీనప్ చేసేసారు. కొత్తవి చేసేది ఉంది, అది పెండింగ్ ఉంది. అది ఒకటి అయితే అయిపోతుంది. మైనర్ రిపేర్స్ కింద మొత్తం అంతా స్టేజెస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, బ్యాగ్స్, కాంపౌండ్ వాళ్ళు కానీ క్లియర్ అయిపోయింది. పాఠశాలల్లో ఉండేటువంటి మరుగుదొడ్లను శుభ్రం చేసే వ్యవస్థ లేదు. గతంలో స్కావెంజర్స్ ఉండే, అది 2500లకు అసలు ఎవరు కూడా ఉండరు. కనీసం మినిమం వేతనంగా ఇచ్చి ఒక స్కావెంజర్లను నియమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం గతంలో ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ మేరకు నమ్మకం కూడా ఉంది. బహుశా జూన్, జూలై వరకు స్కావెంజర్లు ఇస్తానని నమ్మకం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3328 పాఠశాలలున్నాయి. వీటిలో చాలా పాఠశాలలు సమస్యలకు కేరాఫ్గా మారాయి. నిధుల లేమితో పాఠశాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పాఠశాలల్లో కంకర పోసి వదిలేయగా తలుపులు, కిటికీలు ఊడిపోతున్నాయి. బాలికలకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు ఉపాధ్యాయులు. రకరకాల రెసిడెన్షియల్ పేర్లతోటి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళకు తీసుకుపోవడం, ఇక్కడ కొన్ని వేల ఎకరాలు, 100 ఎకరాలలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులలో కొన్ని పిల్లలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. పాఠశాలలలో అన్ని పాఠశాలలో 3300 పైచిలకు ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి. మెరుగైన విద్యాబోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి ఉన్నత విద్యలో రాణిస్తున్నారని తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని చెప్పారు. పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని సూచించారు. జిల్లా కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు, సిబ్బంది చొరవ తీసుకోవాలని సూచించారు విపి గౌతమ్. మనకు టాయిలెట్స్ కావచ్చు, ప్రతి రూమ్లో కూడా 4 ట్యూబ్ లైట్స్, 4 ఫ్యాన్స్, ఎంత ఎండాకాలమైనా సరే, చలికాలమైనా, వర్షాకాలమైనా సరే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ లైటింగ్, వెంటిలేషన్ ఉన్న విధంగా, అట్లానే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఇవి అన్నీ కూడా చేపట్టడం జరిగింది. అంటే స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే పిల్లలకి యూనిఫామ్ ఇప్పించాలి, అట్లానే బుక్స్ ఇప్పించాలి అనే దాంట్లో చాలా చిత్తశుద్ధితో ఉంది. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కానుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది విద్యాశాఖ.